మొత్తానికి బాహుబలి 2వ అంకం ప్రారంభమైంది. అయితే బాహుబలిని కట్టప్ప చంపాడా లేదా? చంపితే ఎందుకు చంపాడు? కట్టప్ప చంపకపోతే ఎవరు చంపారు? ఈ ప్రశ్నలతో ప్రేక్షకులు ఆసక్తితో సమాధానం కోసం చూస్తున్నారు. అంటే బాహుబలి పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మొదటి పార్ట్ ద బిగినింగ్లో శివుడికి కట్టప్ప గతం గురించి చెబుతూ, ఇది 50 సంవత్సరాల క్రితం మాట. మాహిష్మతిని మీ తాతగారైన విక్రమదేవుడు పరిపాలించాడని, బిజ్జల దేవుడు పెద్దవాడైనప్పటికీ అతని అంగవైకల్యం అవలక్షణాల వల్ల రాజు కాలేకపోయాడని, అది అతనిలో పగ రగిలేలా చేసిందని చెప్తాడు. ఇక్కడ మనం మహాభారతం గుర్తు చేసుకోవాలి. పెద్దవాడైన ధృతరాష్ట్రుడు అంధుడు కావటం వలన సింహాసనాన్ని చిన్నవాడైన పాండురాజు అధిరోహించాడు. అది ధృతరాష్ట్రుడికి మనసులో పగ రూపంలో దాగి ఉంది. ప్రస్తుతానికి ఇది గుర్తుంచుకోండి. మనం మళ్ళీ దీని గురించి మాట్లాడుకోవాలి. ఇక విషయానికి వస్తే, తన మరిది పిల్లవాడిని కూడా తన కుమారుడిలాగే పెంచి పెద్ద చేసిన శివగామినీదేవి తన రక్తం పంచుకు పుట్టిన భల్లాల దేవుని కోసం ఒక తప్పు చేసింది. అందుకే పార్ట్ 1లో పిల్లవాడితో నదిలో కొట్టుకుపోతూ ఒక మాట అంటుంది, పరమేశ్వర, నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా నన్ను బలి తీసుకో, కానీ మహేంద్ర బాహుబలి బ్రతకాలి అంటుంది. ఏమిటా తప్పు? ఇక్కడ చూడండి, శివగామినికి ముఖ్య సలహాదారు ప్రధానమంత్రి కనిపిస్తున్నారు. ఈయన శివగామినికి ఒక రహస్యం చెప్తాడు. మాహిష్మతి సింహాసనాన్ని అధిరోహించిన ఎవరైనా చిన్న వయసులోనే మరణిస్తారని, విక్రమదేవుడు కూడా అమరేంద్ర బాహుబలి చిన్నప్పుడే మరణించాడని గుర్తు చేస్తాడు. అది నమ్మినందుకే తన కొడుకైన భల్లాలుని రాజుగా చేయటానికి ఇష్టపడక బిజ్జల దేవుణ్ణి కూడా ఎదిరించి అమరేంద్ర బాహుబలిని రాజును చేస్తుంది. అదే ఆమె చేసిన తప్పు, పాపం. దేవసేనని ప్రేమించిన అమరేంద్ర ఆమె కోసం రాజ్యాన్ని త్యాగం చేసి భల్లాలుని రాజుని చేసి వెళ్ళిపోతాడు. కానీ బిజ్జల దేవుడికి అది ఇష్టం లేదు. శత్రుశేషం, రుణశేషం ఉండకూడదని బాహుబలిని చంపటానికి దేవసేన రాజ్యమైన కొంతల దేశంపై దండెత్తి సర్వనాశనం చేస్తాడు. కట్టప్ప ప్రక్కనుండగా బాహుబలిని చంపలేమని భల్లాలుడు, బిజ్జల దేవుడు నిర్ణయించుకుంటారు. ఈ విషయం ట్రైలర్లో నువ్వు నా పక్కనుండగా నన్నెవ్వరూ చంపలేరు మావా అని బాహుబలి అనటం కూడా మనం చూడొచ్చు. కట్టప్పని యుద్ధంలో దూరంగా పంపిస్తారు. అభిమన్యుణ్ణి చంపటానికి అర్జునుడిని దూరంగా పంపించాడు. మరి బాహుబలిని ఎవరు చంపారు? ఒకవేళ భల్లాలుడే చంపితే దేవసేనతో ఇంకొకసారి కసి తీరా ఈ చేతులతో చంపాలని నేను ఎదురు చూస్తున్నానని ఎందుకు చెప్తాడు? కట్టప్పతో నా మీద నీకు కసి ఉందని నాకు తెలుసు అని ఎందుకంటాడు? ఇక్కడే ఉంది లాజిక్. కట్టప్పతో బాహుబలిని చంపమని అడిగిన బిజ్జల దేవుని మాటకు కట్టప్ప అడ్డు చెబుతాడు. బిజ్జల దేవుడు కోపంతో కోట గోడనే బ్రద్దలు కొడతాడు. ఇక్కడే జాగ్రత్తగా ఆలోచించండి. మహాభారత యుద్ధంలో తన కుమారులు చనిపోయారని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు భీముని కౌగిలించుకొని చంపేయాలని చూస్తాడు. అంటే ధృతరాష్ట్రునికి అంత భుజబలం ఉందన్నమాట. అలాగే బిజ్జల దేవుని ఎడమ చేయి అవిటిది అయినా కుడి చేయి ఎంతో బలం గలది. అది నిరూపించటానికే రాతి గోడను సైతం బద్దలు కొట్టాడు. ఇక కట్టప్ప వేషంలో బిజ్జల దేవుడే బాహుబలిని వెనక నుంచి వెన్నుపోటు పొడిచాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే బిజ్జల దేవుడి అవిటి చేతికి తగిలించిన మరొక చెయ్యి అస్తవ్యస్తంగా కదులుతోంది. కుడి చేతితో బాహుబలిని చంపాడు బిజ్జల దేవుడు. అప్పుడే ప్రసవించిన దేవసేనకి అమరేంద్ర బాహుబలి పుడతాడు. మహేంద్ర బాహుబలి వంశ అంకురం అయిన అమరేంద్ర బాహుబలిని చంపమని బిజ్జల దేవుడు చెప్పడంతో ఆ వార్త విని శివగామిని ప్రజలకు ఎప్పటికైనా మీకు ఈ మహేంద్ర బాహుబలే మహారాజు అని చెబుతుంది. ఇక్కడ ఈ పౌరుణ్ణి గుర్తుపట్టారా? ఇతడే పార్ట్ 1లో విగ్రహ ప్రతిష్ఠ సమయంలో మహేంద్ర బాహుబలిని గుర్తుపడతాడు. ఇక చివరగా అమరేంద్ర బాహుబలిని బిజ్జల దేవుడే చంపితే పార్ట్ 1లో కట్టప్ప తనే చంపానని ఎందుకు చెప్పాడు? అలా చెప్పి ప్రజల్ని నమ్మించకపోతే దేవసేనని చంపేస్తానని భల్లాలుడు, బిజ్జల దేవుడు చెప్పడంతో తనే చంపానని ఒప్పుకుంటాడు. నిజంగా కట్టప్ప బాహుబలిని చంపితే దేవసేన అతనితో గౌరవంగా మాట్లాడుతుందా? కాబట్టి కట్టప్ప వేషంలో బాహుబలిని చంపింది బిజ్జల దేవుడు. ఇది కేవలం నా అభిప్రాయం.
ఏది ఏమైనా ఒక మహా అద్భుత సృష్టి అయిన బాహుబలి 2 ద కంక్లూజన్ని సక్సెస్ చేసి తెలుగు చిత్ర పరిశ్రమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతాం. జై బాహుబలి, జై జై బాహుబలి.